Hello my dear students, let us discuss the same topic already we discussed in part 1, that is nervous system and endocrine system. Together they are linking systems which are very important for the perfect coordination of our body functions. So let us begin the second session related to these topics because this is very important. So that's why we are going through the second part. Now the parts associated with forebrain కి సంబంధించినటువంటి పార్ట్స్ ఏవి అని అడిగారండి. సో ఇందులో forebrain కి సంబంధించినటువంటి పార్ట్స్ ఏవి అని అడిగినప్పుడు మనం కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. అసలు బ్రెయిన్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి ఒకసారి నన్ను గమనించండి. బ్రెయిన్లో forebrain, ఆల్ఫాక్టరీ లోబ్స్, సెరిబ్రల్ హెమిస్ఫియర్స్, డయాన్సెఫలాన్, ఇవి forebrainకి సంబంధించిన పార్ట్స్. మిడ్ బ్రెయిన్లో ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి. హిండ్ బ్రెయిన్లో సెరిబెల్లం, పాన్స్, మెడుల్లా ఆబ్లాంగేటా పార్ట్స్ ఉంటాయి. ఇలా బ్రెయిన్ని మనము డిఫరెంట్ పార్ట్స్గా 3 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు అందులో పర్టికులర్గా ఏ పార్ట్కి సంబంధించింది ఏది అని క్వశ్చన్లో ఇచ్చారు. చూద్దాం. ఆప్టిక్ లోబ్స్ మిడ్ బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి ఆప్టిక్ లోబ్ని తీసేస్తున్నాను. డయాన్సెఫలాన్ ఓకే. సో హియర్ సెరిబ్రమ్ కరెక్ట్, బట్ సెరిబెల్లం ఈజ్ రాంగ్. ఎందుకు సెరిబెల్లం రాంగ్? బికాస్ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు హిండ్ బ్రెయిన్ కాబట్టి సెకండ్ ఆప్షన్లో సెరిబెల్లం తీశాను. థర్డ్ ఆప్షన్లో సెరిబ్రమ్ ఈజ్ కరెక్ట్, బట్ మెడుల్లా ఆబ్లాంగేటా ఈజ్ రాంగ్. ఎందుకండి మెడుల్లా ఆబ్లాంగేటా ఎందుకు రాంగ్ అయింది? బికాస్ హిండ్ బ్రెయిన్ రిలేటెడ్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, సెరిబ్రమ్ అండ్ డయాన్సెఫలాన్. సెరిబ్రమ్ అండ్ డయాన్సెఫలాన్ సో సెరిబ్రమ్ అండ్ డయాన్సెఫలాన్ ఉన్న ఆప్షన్ని మనం చూసుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ క్వశ్చన్. హియర్ ఇన్ దిస్ క్వశ్చన్, nerves that carry impulses from receptors or sense organs towards the central nervous system. చూడండి, ఇక్కడ ఒక రిసెప్టార్ ఉంది ఆర్ సెన్స్ ఆర్గాన్ ఉంది. ఈ రిసెప్టార్ నుంచి మెసేజ్ సిఎన్ఎస్కి వెళ్తుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి. రిసెప్టార్ నుంచి మెసేజ్ ఎక్కడికి వెళ్తుందండి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వెళ్తుంది. సో ఈ న్యూరాన్ పేరు సెన్సరీ న్యూరాన్. దిస్ న్యూరాన్ ఈజ్ కాల్డ్ sensory neuron, or this neuron is also called AFF, afferent neuron. So the nerves that carry impulses from receptors or sense organs towards central nervous system called sensory nerves and afferent nerves. Let us search for the options. Sensory nerves correct, afferent nerves also correct, motor nerves is wrong. So you have to read all the 4 options. By reading only one option, you should not take the correct answer. So here I read all the 4 options. That's why I am going with the 4th option, that is sensory nerve is also called afferent nerve. That's why the answer is both 1 and 2. Let us go to the next question. Here, cells which helps in the formation of myelin sheath are. myelin sheath ni ఏర్పాటు చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవి ఏవి? మైలిన్ షీత్ ఈజ్ ప్రజెంట్ అరౌండ్ ద యాక్సాన్, రైట్? కాబట్టి ఆస్టియోసైట్స్ ఆర్ రిలేటెడ్ టు బోన్. ఆస్టియోసైట్స్ రిలేటెడ్ టు బోన్ కాబట్టి ఇర్రిలవెంట్ రిలేటెడ్ టు ద క్వశ్చన్. ఆస్ట్రోసైట్స్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని ఫామ్ చేస్తాయి. మన బ్రెయిన్లో టాక్సిక్ ప్రోడక్ట్స్ వెళ్లకుండా బ్రెయిన్కి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ద్వారా ఆపేవి ఆస్ట్రోసైట్స్ కాబట్టి ఇర్రిలవెంట్ రిలేటెడ్ టు ద క్వశ్చన్. Schwann cells, very important my dear students. Schwann cells which are very important for the formation of myelin sheath, especially in the PNS, peripheral nervous system లో యాక్సాన్ చుట్టూ Schwann cells myelin sheath ని ఫామ్ చేస్తాయి. ఇదే సెంట్రల్ నర్వస్ సిస్టంలో అయితే oligodendrocytes. What are that? Oligodendrocytes are helpful for formation of myelin sheath. Next, podocytes. Podocytes related to Bowman's capsule of kidney. కాబట్టి
First option, second option, fourth options are irrelevant. That's why we are going with third option. Next question. Here in this next question, cells which helps in the formation of myelin sheath already we completed. So we are going with the next question. What are the gaps that are left by myelin sheath all along the length of axon? చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇలా యాక్సాన్ని మీరు గమనించినట్లయితే ఈ యాక్సాన్ చుట్టూ ఇక్కడ మైలిన్ షీత్ని మీరు గమనిస్తారు అలాంగ్ విత్ ష్వాన్ సెల్. మళ్ళీ ఇక్కడ ఒక మైలిన్ షీత్ని చూస్తారు, మళ్ళీ ఇక్కడ ఒక మైలిన్ షీత్ని చూస్తారు. ఓకే, సో ఇలాగా ష్వాన్ సెల్ మైలిన్ షీత్ ఉంది. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని మనం ఏమంటాం? నోడ్స్ ఆఫ్ రాన్వియర్ అంటారు. నోడ్స్ ఆఫ్ రాన్వియర్స్. సో దీస్ నోడ్స్ ఆఫ్ రాన్వియర్స్, here the message will jump and take maximum speed. So మరొకసారి క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద గ్యాప్స్ దట్ ఆర్ లెఫ్ట్ బై మైలిన్ షీత్? మైలిన్ షీత్ ఆబ్సెంట్ ఉన్నటువంటి ప్లేసెస్ త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ది యాక్సాన్ కాల్డ్ నోడ్స్ ఆఫ్ రాన్వియర్. ఓకే, సినాప్స్ మీ అందరికీ తెలుసు. సినాప్స్ అంటే గ్యాప్ బిట్వీన్ టూ న్యూరాన్స్. ఇంటర్ నోడ్ అంటే వన్ నోడ్ another node, one nodes of Ranvier to another nodes of Ranvier, the space is called internode, which consists one Schwann cell. Telodendrites ante ending of the axon, that axon terminals are called telodendrites. Kabatti ichina question ki correct answer second option. Okay my dear friends, let us go with the next question, that is fifth question. Neurons have extensions called axons, dendrites, where as no other cells do not have. న్యూరాన్ కి ఒక ప్రత్యేకత ఉంది, నర్వ్ సెల్ కి ఒక ప్రత్యేకత ఉంది. వాట్ ఈస్ దట్? విచ్ కెన్ రిసీవ్ అండ్ విచ్ కెన్ సెండ్ ద ఇన్ఫర్మేషన్. విచ్ కెన్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ త్రూ డెండ్రైట్స్, విచ్ కెన్ సెండ్ ద ఇన్ఫర్మేషన్ అవుట్ త్రూ ద యాక్సాన్. డెండ్రైట్స్ ద్వారా తీసుకుంటూ యాక్సాన్స్ ద్వారా బయటకు పంపించేటటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు న్యూరాన్లో మాత్రమే ఉన్నాయి. కాబట్టి ద స్టేట్మెంట్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. స్టేట్మెంట్ 2, న్యూరాన్స్ ఆర్ లార్జర్ దాన్ అదర్ సెల్స్. ఎస్, న్యూరాన్స్ ఆర్ ద లాంగెస్ట్ సెల్స్ ఇన్ అవర్ బాడీ. దే హ్యావ్ వెరీ లాంగ్ ఎలాంగేషన్స్ కాల్డ్ axons. So my dear students, neurons are the longest and largest cells in our body whose axon is extended. So that's why statement 1 is correct and statement 2 also correct. So both the statements are correct. So our answer is 1. Let us go to the next question. Here in this question, that is match the following. Question number 6, match the following. Functional unit, నర్వస్ సిస్టమ్కి సంబంధించి ఫంక్షనల్ యూనిట్ న్యూరాన్. ఆ న్యూరాన్స్లో మెసేజ్ పాస్ కావడానికి సినాప్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్. ఓకే, దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్ విల్ కాల్ సినాప్సెస్ ఆర్ స్ట్రక్చరల్ గ్యాప్స్ బట్ ఫంక్షనల్ బ్రిడ్జెస్. కాబట్టి సినాప్స్ ఈజ్ ఎ ఫంక్షనల్ బ్రిడ్జ్. సో A4, I am taking that A4 for this A4. Next, myelin sheath. Myelin sheath prevents leakage. Yes, myelin sheath prevents leakage. So B3. Next, receive stimulation. ఒక న్యూరాన్లో మెసేజ్ని తీసుకునే వాటిని అఫరెంట్ ప్రాసెస్ని డెండ్రైట్స్ అంటారు. కాబట్టి C1 రిలీజెస్ న్యూరోట్రాన్స్మిటర్. న్యూరోట్రాన్స్మిటర్ని బయటకు విడుదల చేసేటటువంటివి యాక్సాన్ టర్మినల్స్. ఓకే, సో యాక్సాన్ టర్మినల్స్ నుంచి దే ఆర్ కాల్డ్ సినాప్టిక్ నాబ్స్ ఆర్ సినాప్టిక్ బౌటన్స్, వేర్ దే రిలీజెస్ axon terminals releases neurotransmitter. So A4, B3, C1, D2. Answer third option. Okay, like that you have to take the correct option. Let us go with the next question. Chala interesting question andi.
ఇది చూడండి, ఫైండ్ అవుట్ ది ఎగ్జాంపుల్ రిలేటెడ్ మ్యాచింగ్స్ హియర్. అమాంగ్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మిస్ మ్యాచ్ రిలేటెడ్ టు రిఫ్లెక్స్ యాక్ట్. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ చూడండి, పెర్ఫార్మింగ్ క్లాసికల్ డ్యాన్స్. ఒక అమ్మాయి స్టేజ్ మీద క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది. అది ఎలా వచ్చిందండి? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. కాబట్టి తను ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ సౌండ్కు తగ్గట్టుగా కరెక్ట్గా నాట్యం చేస్తుంది, క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది అంటే ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ప్రాక్టీస్ ద్వారా వచ్చింది. కాబట్టి కండిషనల్ రిఫ్లెక్స్, కాబట్టి ఇది కరెక్ట్గా మ్యాచ్ అయింది. నెక్స్ట్, నీ జర్క్ రిఫ్లెక్స్. ఏదైనా వస్తువు మన మోకాలు పైన తగిలినప్పుడు మనకు తెలియకుండా మనం కాల్ని ఇలా తన్నేస్తాం, అవునా కాదా? అంటే నీ పైన, మన మోకాలు పైన నీ జర్క్ రిఫ్లెక్స్ని మన కంట్రోల్లో లేకుండానే మనం చేస్తాము. కాబట్టి అన్కండిషనల్గా జరిగింది. సడన్గా మన మోకాలికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనం కాల్ని ఇలా విదిలించినప్పుడు అది పక్క వాళ్ళకు కూడా తగలొచ్చు, మనం అనుకొని చేయలేదు, అన్కండిషనల్గా అలా జరిగిపోయింది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ సింపుల్ రిఫ్లెక్స్. నెక్స్ట్, సైక్లింగ్. సైకిల్ ఎలా తొక్కుతామండి? ప్రాక్టీస్ ద్వారా. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా నేను సైకిల్ ఎక్కి తొక్కుతాను అంటే కింద పడిపోతాం. చిన్నపిల్లలు బాగా ప్రాక్టీస్ చేస్తూ 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 సైక్లింగ్ నేర్చుకుంటారు. కాబట్టి బై ప్రాక్టీస్ ద్వారా వచ్చేటటువంటి కొన్ని రకాల రిఫ్లెక్సెస్ని ఒక్కసారి మనం సైక్లింగ్ నేర్చుకున్నాము అంటే తనంతట తానే మన బాడీ అలవాటు అయిపోతుంది. ఇక త్రూ అవుట్ ద లైఫ్ లాంగ్ మనము ఈజీగా సైకిల్ నడిపించగలుగుతాం, అవునా కాదా? ఎస్. కాబట్టి ఇది ప్రాక్టీస్ ద్వారా వచ్చింది కాబట్టి కండిషనల్ రిఫ్లెక్స్. ఓకే. రిమూవింగ్ హ్యాండ్ ఫ్రమ్ హాట్ సర్ఫేస్. రిమూవింగ్ హ్యాండ్ ఫ్రమ్ హాట్ సర్ఫేస్. వేడి వస్తువును ముట్టుకోగానే సడన్గా చేయి తీసేస్తాం. ఎవరైనా నేర్పిస్తారా అండి ఇది? మనం దాన్ని నేర్చుకుంటామా? వేడి వస్తువును ముట్టుకోగానే చేయి తీయాలి అని. ఆటోమేటిక్గా చిన్న పిల్లవాడికి కూడా ఏదైనా వేడి వస్తువు తగలగానే అమ్మయ్య అని తొందరగా ఇలా చేయి తీసేస్తాం. ఆటోమేటికల్ ఈజ్ అ సింపుల్ రిఫ్లెక్స్. దానికి ప్రాక్టీస్ అవసరం లేదండి. కాబట్టి ఇక్కడ ఈజ్ ఇట్ ఏ అన్కండిషనల్ రిఫ్లెక్స్ అండి. ఇట్ ఈజ్ ఎ సింపుల్ రిఫ్లెక్స్. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్, fourth option is not correctly matched. Okay, my dear students. So this is one of the important questions up to now. Let us go to the next question. Here, he is Russian physiologist. Another interesting question andi. I am putting star for this. Okay, I am putting star for this question andi. He is Russian physiologist, developed his concept of conditional reflex through a famous study with dogs and he won Nobel Prize award. Who is he? మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తానండి. ఈ కథ మీ అందరికీ తెలిసినటువంటిదే. ఇవాన్ పావ్లావ్ అనే సైంటిస్టు ఒక డాగ్కి బెల్లు కొడుతూ బ్రెడ్ ఇచ్చేవాడండి. బెల్లు కొట్టాడు, బ్రెడ్ ఇచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అలాగే బెల్ కొట్టాడు, మళ్ళీ బ్రెడ్ ఇచ్చాడు. అలా బెల్లు కొట్టిన ప్రతిసారి బ్రెడ్ ఇస్తాడు అనేటటువంటి విషయము ఆ డాగ్కి అలవాటైపోయింది. అలా ఒకరోజు బెల్ కొట్టాడు కానీ బ్రెడ్ ఇవ్వలేదండి. సో ఆటోమేటిక్గా ఆ టైంకి జరిగేటటువంటి ఈవెంట్ దానికి అలవాటు పడ్డది కాబట్టి దాని నోట్ నుంచి సలైవా వస్తూ నాకు ఆహారం కావాలి అంటూ సలైవా వస్తూ ఉంది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్స్ మేడ్ బై ఇవాన్ పావ్లావ్ టు ఎక్స్ప్రెస్ కండిషనల్ రిఫ్లెక్సెస్. సో హీ గాట్ నోబెల్ ప్రైజ్. కాబట్టి రిఫ్లెక్షన్కి సంబంధించినటువంటి టాపిక్ మీ 10th క్లాస్ సిలబస్లో ఉంది కాబట్టి, ఇంటర్మీడియట్లో కూడా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఈ క్వశ్చన్ని నేను ఇక్కడ ఉంచడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ ఇవాన్ పావ్లావ్. దెన్ వాట్ అబౌట్ అదర్స్ సార్? అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు గ్రేట్ సైంటిస్ట్, మరి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చార్లెస్ డార్విన్, ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్. థామస్ ఎడిసన్, ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ. కరోలస్ లిన్నేయస్, ఫాదర్ ఆఫ్ టాక్సానమీ.
కాబట్టి నలుగురు గ్రేట్ పర్సనాలిటీస్ని మీకు అక్కడ ఇచ్చాను. ఆ నలుగురిట్లో క్వశ్చన్కి రిలేట్ అయిన కరెక్ట్ ఆన్సర్ ఇవాన్ పావ్లావ్. ద ఆన్సర్ ఈజ్ 1. Let us go to the next question. Here the next question is, the dorsal root of spinal cord gets signal from. చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను రఫ్గా మీకు స్పైనల్ కార్డ్ డయాగ్రామ్ని ఇలా చూపిస్తున్నాను. ఓకే, సో స్పైనల్ కార్డ్ డయాగ్రామ్ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మీరు చాలా ప్రాక్టీస్ చేశారు. ఇందులో చూడండి, దిస్ ఈజ్ స్పైనల్ కార్డ్ అనుకుంటే మధ్యలో గ్రే మ్యాటర్ కదా, ఇది డార్సల్ రూట్, దిస్ ఈజ్ డార్సల్ రూట్, సో దిస్ ఈజ్ వెంట్రల్ రూట్. ఓకే, డార్సల్ రూట్ ఈజ్ ఎంట్రీ. చూడండి స్పైనల్ కార్డ్ డయాగ్రామ్లో ఇలా పైనుంచి వచ్చేవి డార్సల్ రూట్స్, ఇలా వెళ్ళిపోయేవి వెంట్రల్ రూట్స్ టువర్డ్స్ గ్రే మ్యాటర్. ఓకే, లోపలికి వచ్చే డార్సల్ రూట్స్లో సెన్సరీ నర్వ్స్ ఉంటాయి. సెన్సరీ నర్వ్స్ ఆర్ ఏఎఫ్ఎఫ్, అఫరెంట్ నర్వ్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ బికాస్ దే విల్ బ్రింగ్ ద స్టిమ్యులేషన్స్ ఫ్రమ్ రిసెప్టార్స్. ఓకే, తర్వాత మధ్యలో ఇంటర్ న్యూరాను లేదా అసోసియేటెడ్ న్యూరాన్స్ ఆర్ ప్రజెంట్. సో ఆఫ్టర్ కమ్యూనికేషన్ అండ్ ఎవ్రీథింగ్, మోటార్ సిగ్నల్స్ కమ్స్ అవుట్ ఇన్ దిస్ వే. మోటార్ రూట్స్ని వెంట్రల్ రూట్స్ అంటారు. కాబట్టి పోలియో డిసీజ్ వచ్చినప్పుడు ఈ మోటార్ రూట్స్ జనరల్గా డ్యామేజ్ అవుతాయి, కాబట్టి వాళ్ళు కాళ్ళు చేతులు ముఖ్యంగా రెస్పాన్స్ ఇవ్వవు, దాన్ని పెరాలసిస్ కండిషన్ అంటారు. ఓకే, I hope you catched my point. So this is inward journey, that is dorsal root. This is outward journey, that is ventral root. ఆ విధంగా డార్సల్ రూట్ యొక్క స్పెషాలిటీ AFF, afferent neurons or sensory neurons will get enter into the spinal cord through the dorsal roots. Let us go to the next question. So answer is 2 for the 9th question. Let us go to next question. Question number 10. The part of brain responsible for memory, thinking, reasoning. The part of brain which is responsible for memory, thinking, reasoning. మన మెదడులో చాలా వరకు మనం గమనించే విషయం ఏంటంటే గైరీ సల్సీలు అని ఫోల్డింగ్స్ ఉంటాయి. హ్యూమన్ బ్రెయిన్ని మనం గమనించినట్లయితే ఇలాగా ముడతలుగా ఉన్నటువంటి గైరీ సల్సీలు ఉంటాయి. ఓకే, సో ఇలా గైరీ సల్సీలు సెరిబ్రమ్, దే ఆర్ కాల్డ్ సెరిబ్రమ్. ఆ సెరిబ్రమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, థింకింగ్. కాబట్టి ఆన్సర్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ఆర్ సెరిబ్రమ్. ఓకే, మరి వాట్ అబౌట్ మిడ్ బ్రెయిన్ అండి? మిడ్ బ్రెయిన్లో ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి. మిడ్ బ్రెయిన్ ఈజ్ మెంట్ ఫర్ సైట్ అండ్ హియరింగ్. చూపుకి సంబంధించిన విషయాలు, వినికిడికి సంబంధించిన విషయాలను మిడ్ బ్రెయిన్ చూసుకుంటుంది. మెడుల్లా ఆబ్లాంగేటా ఇన్వాలంటరీ యాక్షన్స్ని చూసుకుంటుంది. సెరిబెల్లం బాడీకి సంబంధించిన పోస్చర్స్ని, వాలంటరీ మూమెంట్స్ని చూస్తుంది. కాబట్టి క్వశ్చన్కి రిలేట్ అయిన కరెక్ట్ ఆన్సర్ సెరిబ్రమ్. లెట్ us go to next question. Here the average weight of human brain, ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్ని మనం తీసుకున్నట్లయితే అతని యొక్క మెదడు యొక్క బరువు ఎంత? మానవుని యొక్క మెదడు బరువు ఎంత ఉంటుంది? నర్వస్ సిస్టమ్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బికాస్ బ్రెయిన్ ఈజ్ కాల్డ్ థింకింగ్ ట్యాంక్, బ్రెయిన్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ కంప్యూటర్. Brain is very important for all the coordinations in our body. So that's why most important generalized question, మానవుని యొక్క మెదడు బరువు ఎంత? Nearly 1400 grams in males, 1350 grams in females, that is 2% of our body weight. Okay my dear students, మానవుని యొక్క శరీర బరువులో 2% బరువు మెదడు ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఒక 70 kgs మనిషిని మనం తీసుకుంటే, 70 కిలోలు ఉన్నటువంటి ఒక మనిషిని మనం తీసుకుంటే
అతనిలో దాదాపుగా 1400 గ్రాములు మెదడు బరువుని మనం గమనించవచ్చు. ఓకే, సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 2%. డైరెక్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. Let us go to the next question. Here, how much energy used by the brain? How much energy used by the brain? మన మెదడు మన శరీరము తయారు చేసినటువంటి ఎనర్జీలో ఎంత ఉపయోగించుకుంటుంది? 20%. It is a direct question, my dear students. I am not going to confuse you because brain needs 20% of the oxygen what we consumed. మనము పీల్చుకున్నటువంటి గాలిలో 20% ఆక్సిజన్ మెదడుకు వెళ్తుంది మరియు 20% ఆఫ్ ద ఎనర్జీ కూడా అక్కడ అవసరం అవుతుంది. ఓకే, అవర్ బ్రెయిన్స్ ఫుడ్ ఈజ్ గ్లూకోజ్. మన మెదడు ఏం తీసుకుంటుంది? గ్లూకోజ్. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, అవర్ బ్రెయిన్స్ ఫుడ్ ఈజ్ గ్లూకోజ్. అవర్ బ్రెయిన్ యూటిలైజెస్ 20% ఆఫ్ ఎనర్జీ which is produced by our body. Okay, our brain's weight is 2%. So here the question related answer is 20% of the energy used by the brain. Okay, let us go to next question. That is question number 13. Number of cranial nerves and spinal nerves respectively in man. చూడండి, ఇది మన బ్రెయిన్, ఇది మన స్పైనల్ కార్డ్. ఓకే, దిస్ ఈజ్ అవర్ బ్రెయిన్, this is our spinal cord. Okay, my dear students, బ్రెయిన్ నుంచి వచ్చేటటువంటి నర్వ్స్ని క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఓకే, ద నర్వ్స్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద బ్రెయిన్ ఆర్ కాల్డ్ క్రేనియల్ నర్వ్స్. ద నర్వ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ అసోసియేటెడ్ విత్ స్పైనల్ కార్డ్ కాల్డ్ స్పైనల్ నర్వ్స్. ఒక మనిషిలో ఎన్ని జతల క్రేనియల్ నర్వ్స్ అంటే కపాల నాడులు ఉంటాయి, ఎన్ని జతల కశేరు నాడులు ఉంటాయి అంటే స్పైనల్ నర్వ్స్. ద క్వశ్చన్ ఈస్ హౌ మెనీ పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అండ్ హౌ మెనీ పేర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఆర్ ప్రజెంట్? ద డైరెక్ట్ ఆన్సర్ ఐఎమ్ గివింగ్ 12 pairs. 12 pairs of cranial nerves and 31 pairs of spinal nerves are present. 12 pairs of cranial nerves and 31 pairs of spinal nerves are present in our human. Okay, very important question, most important general question. Let us go to the next question here. That is question number 14. Here matching type. Question number 14 is matching type question. Here ventral root, dorsal root, midbrain, diencephalon. Just now I told you dorsal root meant for incoming, ventral root meant for outgoing. Okay, let us see there. Here first ventral root they gave, so motor signaling. So A ventral root for motor signaling, right? B dorsal root for sensory signaling. C midbrain. Midbrain is useful for hearing and vision and hearing. That is C3. 4 diencephalon. In our diencephalon, that is the floor of the brain, hypothalamus, one of the most important part in the floor of brain is called hypothalamus, which controls sleep and hunger. Okay, so that is D4. A2, B1, C3, D4. Answer is third option. Okay, my dear students, let us go to the next question. That is, which one of the following is not an action of sympathetic neural system? Which one of the following is not an action of sympathetic neural system? Chudandi, autonomous nervous system is divided into two. That autonomous nervous system divided into two: sympathetic, parasympathetic. Sympathetic nervous system increases heart rate, increases breathing, and BP increases, etc. When we are afraid, it will accelerate the body functions. Another one,
parasympathetic nervous system, which is brake. Parasympathetic nervous system decreases whatever the actions raised by sympathetic, they are decreased. So, both sympathetic and parasympathetic nervous systems antagonistically, oppositely they will work to maintain perfect balance. So, my dear students, the question is here, which one of the following is not action of sympathetic neural system? Contraction of blood vessels to increase the BP, okay. Inhibit salivation. When you are afraid, your salivation stops, your mouth will become dry. When you are in tension, your mouth will become dry, right? So, salivation is stopped. Dilates pupil of eye. When you are afraid, automatically your eyes will be like this. So, the pupil dilates, that is also correct. But here in the fourth option, they gave decreases heart rate, but actually sympathetic nervous system increases heartbeat, but here it is given decrease. So, that is why this is not an action of sympathetic nervous system. The answer is 4. Let us go to the next question. Here in this question, which one of the following is not the action of insulin? Okay, my dear students, let us go with this. Actually, what is insulin? What is the use of insulin? Insulin is a hormone which is secreted by beta cells of pancreas. These insulin stimulates uptake of glucose by the cells. It encourages the cells take the glucose. Like that, it decreases blood glucose level. Why? Because due to the influence of insulin, all the cells in our body received the glucose. So, this glucose level decreased in blood because now glucose is there in the cells. Okay. And if anything is left out, that is converted into glycogen and stored in the form of glycogen in liver. Okay. This is the main importance of insulin. If insulin hormone is not there, blood glucose level increases. That increased blood glucose is filtered by the kidneys and glucose released out through urine, that is called diabetes mellitus. This is the story of insulin. Let us go with the points. Decreases blood glucose level is right. Converts excess of glucose into glycogen, just now I told you. Yes, this is also right. It is stored in liver. Okay. Stimulates intake of blood glucose by cells, this is also right. Fourth point, increases blood glucose by glycogenolysis, wrong. Okay, increases also wrong. Generally, whatever the fourth point is given, it is related to glycogen, that is glucagon hormone. Fourth point is not related to insulin, fourth point is related to glucagon. So, that is why we are eliminating the fourth point. Okay. Let us go to next question. What are the endocrine cells of pancreas? What are the endocrine cells of pancreas? Crypts of Lieberkühn are related to intestine, small intestine. Islets of Langerhans related to pancreas. My dear students, pancreas consists 1 to 2% of islets of Langerhans. They are most popularly known as alpha cells, beta cells. Alpha cell secretes glucagon, beta cell secretes insulin. Next, Graafian follicles related to ovary, Schwann cells related to nerve, neuron. So, our point is, among the 4 cells, which cells are related to pancreas? Islets of Langerhans. Answer 2. Let us go to next question. Here, what happens if testosterone is not secreted? What happens if testosterone is not secreted? Testosterone is
male hormone. Usually testosterone levels are more in males because they are a type of androgens. Chief androgens are testosterone. Generally in males, no growth. If testosterone is not there, in the absence of testosterone, male secondary sexual characters do not develop. Okay, right. And what are male secondary sexual characters? Development of mustaches and beard and masculine body, development of reproductive organs. So if there is no testosterone, there is no growth. If there is no testosterone, there is no sperm production. So there is no secondary sexual characters, there is no development in reproductive system, and there is no sperm production. So all the four statements you can observe in the absence of testosterone. Let us go to next question. Here, which hormone is responsible for the growth of bones? My dear friends, let us observe this. During childhood, we will show vigorous growth, but when we reach 20 years of age, we cannot grow further. Yes? So, generally the length of long bones is very important for increasing height. మనము ఎత్తు పెరగాలంటే మన శరీరంలో ఉన్న పొడవైనటువంటి బోన్స్, ఎస్పెషల్లీ దే ఆర్ ఇన్ ద లెగ్స్ అండ్ హ్యాండ్స్, ఇట్ హ్యాస్ టు గ్రో. అలా గ్రో కావాలంటే ఈ బోన్లో ఎస్పెషల్లీ ఈ మెటాఫైసిస్ ఏరియా గ్రో కావాలి. ఇక్కడ సొమాటోట్రోపిన్ అనే హార్మోను బోన్ని ఇలా పెంచుతుంది. సో ఎపిఫైసియల్ ప్లేట్స్ విల్ డివైడ్ and converts into epiphyseal lines. So like that, the growth of long bones, length of long bones increases. That is, somatotropin is correct answer. Then what about other options, sir? Somatostatin inhibits somatotropin secretion. Somatocrinin, what you are observing, second option, it stimulates somatotropin. So ఇది somatotropin అనుకుంటే దీన్ని యాక్సిలరేట్ బ్రేక్, దీన్ని యాక్సిలరేట్ చేసేది సొమాటోక్రైనిన్, దీన్ని డౌన్ చేసేది అంటే తగ్గించేది సొమాటోస్టాటిన్. కాబట్టి అవి రెండింటిని తీసేస్తే మనకు వచ్చిన ఆన్సర్ సొమాటోట్రోపిన్. దెన్ వాట్ అబౌట్ ది ఫోర్త్ ఆప్షన్, ఆక్సిటోసిన్? Oxytocin is not related to growth. Oxytocin is called delivery hormone, which is important for creating labor pains during delivery time. Okay, according to the question, the answer is third option, which helps in growth. Let us go to next question. That is, here, influence of adrenaline hormone in our body. Influence of adrenaline hormone in our body. మనందరికీ తెలుసు adrenaline hormone which is present on the kidneys like a cap. Okay my dear friends, this is adrenal. renal అంటే కిడ్నీ, అడ్ అంటే పైన ఉంది అని. ఈ కిడ్నీ పైన ఉన్నటువంటి హార్మోన్ని మనము అడ్రినల్ హార్మోన్ అంటారు. అడ్రినల్ హార్మోన్ సెక్రెట్స్ అడ్రినాలిన్. అడ్రినాలిన్ హార్మోను హార్ట్ బీట్ను పెంచుతుంది. ఎస్, ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలండి మీకు. టొబాకో చూయింగ్, టొబాకోలో ఉన్న నికోటిన్ అనే పదార్థము మన శరీరంలోకి వెళ్ళినప్పుడు అడ్రినాలిన్ని రిలీజ్ చేస్తుంది. ఈ అడ్రినాలిన్ వల్ల కూడా హార్ట్ బీట్ పెరుగుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, టొబాకో చూయింగ్ చేసే వాళ్ళకి హార్ట్ బీట్ జనరల్గా పెరుగుతుంది. ఎందుకంటే టొబాకోలో ఉన్న నికోటిన్ అనే పదార్థము, నికోటిన్ అనే ఒక ఆల్కలాయిడ్,
అడ్రినాలిన్ను స్టిమ్యులేట్ చేస్తుంది. అప్పుడు అడ్రినల్ గ్లాండ్ నుంచి అడ్రినాలిన్ హార్మోన్ వస్తే హార్ట్ బీట్ పెరుగుతుంది. అది టొబాకో వల్ల జరిగేది రిలేటెడ్ టు దిస్ అడ్రినాలిన్. రేట్ ఆఫ్ హార్ట్ బీట్ ఇంక్రీజెస్ జనరలీ, ఎస్, నార్మల్ కండిషన్స్లో కూడా మన హార్ట్ బీట్ను పెంచేది అడ్రినాలిన్ ఈజ్ కరెక్ట్. బ్రీతింగ్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ బోత్ ఆర్ ఇంక్రీజ్డ్. బ్రీతింగ్ రేట్ కూడా పెరుగుతుంది, బీపీ కూడా పెరుగుతుంది, ఎస్. వి గెట్ గూస్ బంప్స్. మనం ఎప్పుడైనా భయపడ్డప్పుడు లేదా యాంగ్జైటీ టెన్షన్ ఫీల్ అయినప్పుడు మన హెయిర్ రూట్స్, ముఖ్యంగా ఈ చర్మం పైన ఉన్నటువంటి హెయిర్ ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. స్టాండింగ్ ఆఫ్ ది బాడీ హెయిర్ జనరల్లీ కాల్డ్ గూస్ బంప్స్. ఓకే, సో గూస్ బంప్స్ కూడా రావడం గమనిస్తాం. ఈ 3 లక్షణాలు, పైన చెప్పిన 3 లక్షణాలు అడ్రినాలిన్ హార్మోన్ వల్లనే వచ్చాయి. కాబట్టి all the above are correct. So you have to choose 4th option as correct answer for this question. Next question, that is question number 21. The influence of follicle stimulating hormone in males. మగవారిలో males లో FSH హార్మోన్ యొక్క పని ఏమిటి? secretion of testosterone. This is wrong ante secretion of testosterone is wrong. So here you see secretion of testosterone is wrong. ఎందుకంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ని LH హార్మోన్ స్టిమ్యులేట్ చేస్తుంది. వాట్ ఈస్ దట్? LH, ల్యూటినైజింగ్ హార్మోన్ టెస్టోస్టిరాన్ సెక్రెట్ చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి మనం అక్కడ తీసుకోవట్లేదు. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్, LH వస్తే ఓకే టెస్టోస్టిరాన్ వస్తుంది, టెస్టోస్టిరాన్ వస్తే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ వస్తాయి. ఇలా లింక్ పాయింట్ కాబట్టి సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్కి సంబంధం లేదు. స్పర్మాటోజెనిసిస్, అబ్సల్యూట్లీ రైట్. స్పర్మ్ ప్రొడక్షన్లో ముఖ్యంగా LH అండ్ FSH 2 హార్మోన్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్. ఓకే, ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ FSH both will play very important role in spermatogenesis. స్పర్మాటోజెనిసిస్ అనగా స్పర్మ్ ప్రొడక్షన్. స్టార్టింగ్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ LHతో జరిగితే ఎండింగ్లో FSHతో జరుగుతాయి. కాబట్టి 3rd పాయింట్ ఈజ్ కరెక్ట్. గ్రోత్ ఆఫ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ రాంగ్ అండి. ఎందుకంటే గ్రోత్ ఆఫ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డన్ బై టెస్టోస్టిరాన్ హార్మోన్. సో దట్స్ వై ద ఆన్సర్ ఫర్ 21st క్వశ్చన్ ఈజ్ 3rd ఆప్షన్. Let us go to the next question. Okay. Question number 22. Master Control Center of Endocrine System. అంతఃస్రావి వ్యవస్థను కంట్రోల్లో ఉంచుకునేటటువంటి మాస్టర్ ఎక్కడుంది? The Master Control Center of Endocrine System is hypothalamus. Master Control Center hypothalamus. చూడండి, pituitary gland is master gland but not master control center. చాలా జాగ్రత్తగా వినండి. మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఈజ్ డిఫరెంట్, మాస్టర్ కంట్రోల్ గ్లాండ్ ఈజ్ డిఫరెంట్. మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఈజ్ హైపోథాలమస్ which is located in the brain. Master gland is hanging to the hypothalamus with the help of infundibulum, that is pituitary gland. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు? మాస్టర్ కంట్రోల్ సెంటర్ అన్నారు. కాబట్టి ఆన్సర్ హైపోథాలమస్ అవుతుంది. ఒకవేళ మాస్టర్ గ్లాండ్ అని అనుంటే పిట్యూటరీ. ఓకే, అది డిఫరెన్స్. సో ద ఆన్సర్ ఈజ్ 2nd ఆప్షన్ ఫర్ 22nd క్వశ్చన్. లెట్ us go to the next question. Who is called father of endocrinology? అంతఃస్రావి వ్యవస్థ పితామహుడు అని ఎవరిని అంటారు? Who is called father of endocrinology? మీకు చెప్తున్నానండి, చార్లెస్ డార్విన్ రిలేటెడ్ టు ఎవల్యూషన్, ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్. గ్రెగర్ మెండల్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. హిప్పోక్రైట్స్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్. మనకేం కావాలండి? ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ, హార్మోన్కి సంబంధించినటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా చదివినటువంటి వాడు థామస్ ఎడిసన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్.
Okay, let us go to next question. Here, largest endocrine gland in human, మానవుని శరీరంలో ఉన్న అతిపెద్ద అంతఃస్రావి గ్రంథి ఏది? అడ్రినల్ గ్లాండ్ కాదండి, పిట్యూటరీ గ్లాండ్ కాదు, స్మాల్ గ్లాండ్ అది. థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ కరెక్ట్. థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ కాల్డ్ లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్. ఓకే, సో డైరెక్ట్లీ ద ఆన్సర్ గోస్ టు థర్డ్ ఆప్షన్. Let us go to next question. This is the last question we are discussing. Due to reduced level of acetylcholine in the brain, it is the general question అండి. సాధారణంగా ముసలి వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి మెమొరీ లాస్ని మనం గమనిస్తుంటాం. డ్యూ టు ద రెడ్యూస్డ్, let us see the question. Due to the reduced level of acetylcholine in the brain డ్యూరింగ్ ఓల్డ్ ఏజ్ లీడ్స్ టు మెమొరీ ఇంపైర్మెంట్. మతిమరుపు అనే లక్షణము ముసలి వాళ్ళకి ఎందుకు వస్తుంది? సాధారణంగా మనం ఒక విషయం గమనించాలండి. 60 years తర్వాత మన మెదడులో ఉన్నటువంటి న్యూరాన్స్ 10% ఇలాగా ఎవ్రీ 10 yearsకి ఒకసారి మనం వాటి యొక్క డీజెనరేషన్ని చూస్తుంటాం. ఎప్పుడైతే న్యూరాన్స్ డీజెనరేట్ అవుతాయో, డ్యూ టు ద డీజెనరేషన్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ అవర్ బ్రెయిన్, ఎసిటైల్కోలిన్ ప్రొడక్షన్ డిక్రీజెస్. ఎప్పుడైతే ఎసిటైల్కోలిన్ ప్రొడక్షన్ డిక్రీజ్ అవుతుందో అప్పుడు అల్జీమర్స్ అనే మెమొరీ లాస్ డిసీజ్ వస్తుంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, వాట్ ఈస్ ద డిసీజ్ కామన్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్? దట్ ఈజ్ సెనైల్ డిమెన్షియా. అనగా ముసలి వాళ్లకు వచ్చే మతిమరుపు ఎసిటైల్కోలిన్ తగ్గడం వల్ల వస్తుంది. దీన్ని ఆల్జీమర్స్ డిసీజ్ అని పిలుస్తారు. వాట్ ఈస్ దట్ డిసీజ్? ఆల్జీమర్స్ డిసీజ్. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ ఆల్జీమర్స్ డిసీజ్. పార్కిన్సన్ డిసీజ్ డోపమైన్ వల్ల వస్తుంది. అది మిడిల్ ఏజ్లో కూడా రావచ్చు. అడిసన్స్ డిసీజ్, కుషింగ్ డిసీజ్ రిలేటెడ్ టు అడ్రినల్ గ్లాండ్ డిజార్డర్స్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, related to acetylcholine deficiency in our brain, Alzheimer's disease, most popular and most common disease which we observe in old age. Okay my dear students, so this is the end of nervous system part 2, and it is also mixed with endocrine system, together called coordinating system, we completed today. I hope you understand how to face the question and how to read all the 4 options. After reading 4 options, which one is the closest and which one is the correct answer? Here you have to select the correct answer, then you will crack the any type of competitive exam. Okay my dear students, goodbye for today. All the best. I hope you will get good rank in your examination.